గులియో బారీ సిండ్రోమ్ అంటువ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ తెలిపారు. ఇది కొత్తగా వచ్చిన వేరియంట్ కాదని ప్రతి ఏటా ఈ కేసులు నమోదవుతాయని తెలిపారు. ఒకేసారి కేసులు ఎక్కువ కావడంతో కొంత ఆందోళన కలిగించిందన్నారు. దీనికి చికిత్స అందించేందుకు గుంటూరు జీజీహెచ్లో సౌకర్యాలు ఉన్నాయని అంటున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆందోళన కలిగిస్తున్నటువంటి ఈ వ్యాధి ప్రజెంట్ అయితే మాత్రం జీజీహెచ్ గుంటూరు జీజీహెచ్లో దీనికి సంబంధించి నిన్న కమలమ్మ అనేటువంటి మహిళ మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు జీజీహెచ్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఎవరైతే ఎస్ఎస్వి రమణ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని కొత్తగా వచ్చిందేం కాదు, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఈ మధ్యలో న్యూస్ ఎక్స్ప్లోడ్ అవ్వటం వల్ల 7 మెంబర్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు అనే ఒక న్యూస్ ఎక్స్ప్లోడ్ అవడం వల్ల అలర్ట్ అయ్యారు. ఈ జీపీ సిండ్రోమ్తో నిజంగా అయితే 7 మెంబర్స్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. అయితే నిన్న దురదృష్టవశాత్తు కమలమ్మ అనే ఒక గిద్దలూరు దగ్గర అలసందలపల్లి అనే ఒక విలేజ్ నుంచి వచ్చిన ఫీమేల్ 45 ఇయర్స్ ఆవిడ చనిపోయింది. అందుకనే సీరియస్గా ఉన్నప్పుడు మన దగ్గర తీసుకొచ్చారు. గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి 3 రోజుల తర్వాత ఆవిడకి ఇమ్యూనోగ్లోబిన్స్ ఇచ్చాము, వెంటిలేటర్ పెట్టాము, ఎంతో సపోర్టివ్ మేనేజ్మెంట్, ఐసీయూలో మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చాము. మిగతా 7 కూడా ఇక్కడ ఇమ్యూనోగ్లోబిన్స్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల చక్కగా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు. ఒక పేషెంట్ జాన్ అనే ఒక పేషెంట్, లేడీ పేషెంట్, ఈవిడ కూడా గుంటూరు నుంచి వచ్చింది. ఆవిడ వెంటిలేటర్ మీద ఉంది. అయితే ఆవిడ కొంచెం స్టేబుల్గానే ఉంది. ఆవిడ కళ్ళు తెరిచి చూస్తాం జరుగుతుంది. ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ మీద, ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ అయితే మంచిగా పనిచేయాలో, ఒక సపోర్టివ్ సిస్టమ్గా పనిచేయాలో అది దెబ్బతింటుంది. అది ఎందుకు దెబ్బతిందంటే ఇంతకుముందు వచ్చిన వైరల్ డిసీజ్ వల్ల కానీ, ఇంతకుముందు వచ్చిన జబ్బుల వల్ల కానీ, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవటం వల్ల కానీ, ఏదో కారణం వల్ల, లేదా కోమార్బిడ్ కండిషన్స్, బీపీలు, షుగర్లు, వయసు ఎక్కువ ఉండటం వల్ల కానీ, వీటి వల్ల ఇది ప్రెసిపిరేట్ అవుతుంది. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఆ టైంలో గ్యాస్ట్రోఎంటరైటిస్, ఈ అతిసార వ్యాధి రావటం, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటము, లేకపోతే వాళ్ళు పడని పదార్థాలు తినటము, లేకపోతే మేజర్ ఆపరేషన్లు జరగటము, ఇలాంటి వాటి వల్ల అది ట్రిగ్గర్ అయ్యి గులియన్ బ్యారీ సిండ్రోమ్గా వస్తుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ కాళ్ళు తిమ్మిరిగా ఉంటాయి, నిస్సత్తుగా ఉంటుంది, తినబుద్ధి కాదు, మాట తేడా వస్తుంది. అలాగే ఈ కాళ్ళ దగ్గర మొదలైన తిమ్మిర్లు చిన్నగా కాళ్ళలో వీక్నెస్ రావటము, కాళ్ళలో నిస్సత్తుగా ఉండటము, అలా పైకి బాగి చేతులు కూడా పనిచేయలేకపోవడం, తిమ్మిర్లు రావడం జరుగుతుంది. ఇలా వదిలేస్తే వాళ్ళు తెలుసుకోలేక ఆ దగ్గరలో ఏదో తెలియని ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. అంటే సార్, ఇప్పుడు ఈ సిండ్రోమ్ రావడానికి ప్రధానంగా కారణం ఏంటి? ప్రధానంగా ఇది ట్రిగ్గర్ అవుతుంది. అది జబ్బుగా అయించేది. మన కోవిడ్ అనుకున్నాను, కోవిడ్ నిర్జీవి, అది శరీరంలోకి వస్తేనే అది బతికి ఆ శరీరాన్ని దెబ్బతీస్తుంది. కరోనాగా వచ్చి అది కోవిడ్ సిస్టమ్ అని దెబ్బతీస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఇదిగా జబ్బు కాదు. ఇది ఇమ్యూన్ సిస్టము. సపోజ్ మొన్న వచ్చింది పూనాలో 100 మందికి ఒకేసారి వచ్చింది కనుక్కొని అక్కడ క్యాంపైలోబాక్టర్ జెనుయిన్ ఒక బ్యాక్టీరియా గట్లో ఉన్న అట్మాస్ఫియర్ని చెడగొట్టేసి అది కొత్త యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీసి అది పెరిఫరల్ నర్వ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసింది. ఇది బ్రెయిన్కి ఇన్వాల్వ్ అవ్వదు, పెరిఫరల్ నర్వ్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేసి కాళ్ళు చేతులు వీక్నెస్ రావటము, నడవలేకపోవటము, చివరికి రెస్పిరేటరీ మజిల్స్ కూడా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి చనిపోవడం జరుగుతుంది. బట్ చనిపోవడం అనేది ఓన్లీ 5% జరుగుతుంది. అంటే సార్, ఇప్పుడు అసలు ఇది సీజనల్గా వస్తుందా? అవగాహన అనేది ప్రజల్లో సరైన అవగాహన లేదు. ఈ అవగాహన ఏ విధంగా కల్పించాల్సిన అవసరం ఉంది? ఇది సీజనల్గా వచ్చే జబ్బు కాదు. ఏ జబ్బులైనా యూజువల్గా మన సీజనల్గా వచ్చామంటే రైనీ సీజన్ మొదలయ్యేటప్పుడు వస్తాయి. మేము చూస్తున్నది గత సంవత్సరంగా ఇప్పుడు డేటా తెప్పించాము. ఆ డేటాలో సంవత్సరంగా మనకి యావరేజ్ని 10 కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి జీజీహెచ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళు చనిపోవడం అనేది రేర్. ఎందుకంటే మనకి ఎర్లీగా వస్తే మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి, సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇచ్చి, వెంటిలేటరీ సపోర్ట్ ఇచ్చి, ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చి చక్కగా బతికి బట్టగట్టి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది సీజనల్గా అయితే రాదు, ఇది అంటువ్యాధి కాదు, దీనికి వ్యాక్సిన్ లేదు. సో అలాంటిది ఇది మనకి మనిషి నుంచి మనిషికి రాదు. ఇది కాబట్టే మనం ఇంతమంది అలర్ట్గా ఉంటే చాలు, అప్రమత్తం ఉంటే చాలు. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఆహార అలవాటు వల్ల ఏమన్నా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉందా? ఈ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ అంటే ఇది ఆహారపు అలవాట్లు. అంటే ఇప్పుడే మనం అనుకున్నాము, మనకి ఇది గట్ బ్యాక్టీరియా, గట్ అట్మాస్ఫియర్, గట్టి మిలియు కనుక ఇబ్బంది పడితే డెఫినెట్గా అవకాశం ఉంటుంది. మనం చూసిన తర్వాత అర్థమైంది మనకి ఇది. అంటే ఇప్పుడు జీజీహెచ్కి సంబంధించి, జీజీహెచ్లో ఈ సిండ్రోమ్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ లక్కీగా జీహెచ్లో మన న్యూరాలజీ డిపార్ట్మెంటు వెల్ ఎక్విప్డ్ డిపార్ట్మెంటు ఎన్నో రోజుల నుంచి ఉంది. అక్కడ ఎంతోమంది నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు. బెడ్స్ తోటి అద్భుతంగా ఐసీయూతో రన్ అయ్యే ఒక యూనిట్ అది. వాళ్ళకి అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్ సప్లై కూడా ఇస్తుంది గవర్నమెంట్. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మీదట
మనకి ఇంకా పకడ్బందీగా ఈ సిస్టమ్ అంతా కూడా ఇవాల్వ్ చేయడానికి ఇప్పుడు మనం ఈ మీటింగ్ అది పెట్టుకున్నాము. కృష్ణబాబు గారు మన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అదే చెప్పారు. వారు మీరు అందరూ కూడా అప్రమత్తమై ఉండండి, మనకు చాలా కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పి. అయితే అవుట్ బ్రేక్గా ఏం లేదు, కానీ మేమైతే గేరప్ అయి ఉన్నాము. ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో పూర్తి ఉచితంగా ఈ జబ్బులకి ట్రీట్మెంట్ అద్భుతంగా అధునాతన వైద్యం ఇవ్వగలుగుతాము. దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా జీజీహెచ్లో అయితే మాత్రం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. దీని గురించి ప్రజలు ఎక్కువగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇదే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదని చెప్తున్నారు. ఇది వచ్చిన వెంటనే కూడా గుర్తించేటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా ప్రజలైతే మాత్రం ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటమే కాకుండా తీసుకునే ఆహారం కూడా నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు.